ప్రైజ్ ది లార్డ్. ప్రభువు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నవి. నీ జీవితంలో నీవు ఆశించిన కార్యము దేవుడు జరిగించట్లేదని ఒకవేళ అవిశ్వాసంతో నీవు ఉన్నావేమో, లేక ఎంతో విశ్వాసంతో నీవు దేవునిలో కొనసాగుతున్నప్పటికీ నీ జీవితంలో దేవుడు ఏ కార్యం జరిగించట్లేదని భావిస్తున్నావేమో. యోసేపు కలలు కన్నాడు, కానీ అవి నిజం కావడానికి అతను చెరసాల్లో ఉండాల్సి వచ్చింది. దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు, కానీ సింహాసనం కూర్చోవడానికి సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. హన్నా ఏడుస్తూ బిడ్డ కోసం ప్రార్థించి ఎదురు చూసింది, కానీ ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు ఆమెను ఎంతగానో వారి మాటలతో బాధపెట్టి ఎగతాళి చేశారు. కానీ దేవుడు సరైన సమయంలో ఆవిడ గర్భఫలాన్ని తెరిచి ఒక ప్రవక్తకు జన్మనివ్వడానికి ద్వారం తెరిచారు. నీ జీవితంలో చాలా కాలంగా వేచి చూస్తూ ఉన్నావేమో, కానీ దేవుని ప్రణాళిక ఎప్పుడు ఆలస్యం కాదు. నీవు ఊహించిన దానికంటే గొప్పదాన్ని ఆయన నీ కోసం సిద్ధం చేస్తున్నాడు. అది జరిగినప్పుడు నీ పోరాటం కంటే నీ సాక్ష్యం గొప్పగా మాట్లాడుతుంది. కనుక నీ విశ్వాసాన్ని కోల్పో.